కాలభైరవుడి యొక్క జన్మ వృత్తాంతము వింటే ఆశ్చర్యపోవాల్సిందే. కాలభైరవుడు ఎవరు? కాలభైరవుల యొక్క జననం ఈ విధంగా జరిగింది. కాశీ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండడానికి కారణం ఏమిటి? కాలభైరవుడు యొక్క జన్మ వృత్తాంతం గురించి శివపురాణం ఏమి చెబుతున్నది? కాలభైరవుడని ఏ విధంగా పూజిస్తే ఏ ఫలితం కలుగుతుంది? అలాగే కాలభైరవుడిని ఏ రోజున పూజించాలి? వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాశీ వెళ్ళిన భక్తులు కాలభైరవుడి దర్శనం చేస్తే కానీ కాశీ దర్శనం చేసిన పుణ్యం లభించదు. కాలభైరవుడు సాధారణంగా శక్తి ఆలయాలకు, అష్టాదశ దేవాలయాలకు, జ్యోతిర్లింగాలకు, పంచారామ క్షేత్రాలకు మరియు సమస్త క్షేత్రాలకు రక్షకుడిగా రక్షిస్తూ ఉంటాడు. మనకు కాలభైరవుడు 8 రూపాలలో దర్శనం ఇస్తాడు. కాలభైరవుడు, సంహార భైరవుడు, కపాల భైరవ, రుద్ర భైరవ, అశితంగా భైరవుడు, రురుభైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవ. కాలభైరవుడు మెడలో కపాలమాలను మరియు సర్పమును ధరించి ఉంటాడు. ఆయన హస్తాలలో త్రిశూలం, డమరుకం మరియు కపాలం మాత్రమే కనిపిస్తుంది. అయితే కాలభైరవుడు ఎలా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులనిద్దరినీ చూసి నేను పరబ్రహ్మ స్వరూపుడిని. నేనే సృష్టికర్తను. మీరిద్దరూ నా ఆజ్ఞానుసారము నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు బ్రహ్మదేవా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకర్థం కావటం లేదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుంచి నువ్వు పుట్టావు. సృష్టి కార్యక్రమములో నీకు తోడుగా ఉండటానికి సరస్వతిని సృష్టించి నీకు ఇచ్చాను. నీ మాటలు అహంకార పూరితముగా ఉన్నాయి. తమోగుణాన్ని ప్రకటిస్తున్నాయి. వేదాలన్నీ నేను సర్వేశ్వరుడను అని చెబుతుంటే నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు అన్నాడు. ఆ మాటలు బ్రహ్మదేవుని తలకు ఎక్కలేదు. అప్పుడు శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి స్తుతి చేస్తున్నారో వివరించండి అన్నాడు. అప్పుడు వేదములు, సర్వజగత్తుకు ఆధారమైనవాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ ఆ శంకరుడు తప్ప వేరెవరూ కాదు అన్నది ఋగ్వేదము. యజ్ఞయాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదము. అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు. కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏదీ చతుర్దశ భువనాలలోనూ లేదు అన్నది సామవేదము. దేవతలకు, మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు. సర్వదుఃఖాలను పోగొట్టేవాడు శివుడు, తరింపచేసేవాడు శివుడు. అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి. శివనామము, శివస్వరూపము మంగళప్రదమైనవి. మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధశరీరమిచ్చినవాడు శివుడు. అటువంటి శివుని స్మరించటము శుభప్రదము అని అథర్వణ వేదము అన్నది. ఓంకార రూపము శివుడు, 4 వేదాలకు మూలపురుషుడు, పరాపశ్యంతి, మధ్యమ వైఖరి అనే వాగ్రూపము శివుడు. ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతున్నది. శివనామమే జీవనాధారము, ముక్తికి మార్గము, చతుర్విధ పురుషార్థ ప్రదాత, ఈశ్వరుడు తప్ప వేరు కాదు అని చెప్పాయి వేదాలు. వేదాలు ఎన్ని విధాల చెప్పినా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పాడు. దాంతో శివుడికి కోపము వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారము నుంచి భయంకరమైన రూపము గలిగిన మహాకాయము ఒకటి శివుని ఎదుట నిలిచింది. అది ఆకాశమంత ఎత్తున్నది. 4 చేతులున్నాయి. 3 కనులున్నాయి. చేతులందు శూలము, గద, ఢమరుకము ఉన్నాయి. అతడు ఢమరుకము మ్రోగించాడు. భూమ్యాకాశాలు, అష్టదిక్కులు దద్దరిల్లినాయి. ఆ శబ్దానికి అతడు చిందులు త్రొక్కాడు. భూమి కంపించింది.
అతడి శరీరము పచ్చ కర్పూరములాగా వెలుగుతోంది. ఆ భయంకరాకారుడు శివునకు నమస్కరించి, స్వామీ, ఆజ్ఞ ఏమిటో చెప్పండి అన్నాడు. అప్పుడు శివుడు అతడితో బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల వేదాలను ధిక్కరిస్తున్నాడు. అతణ్ణి శిక్షించు అన్నాడు. ఆ భయంకరాకారుడు తన చిటికిన వ్రేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి త్రుంచి వేశాడు. ఆ శిరస్సు వెళ్లి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మ కపాలము. శివుని హూంకారము నుండి పుట్టినవాని ఆకారము కడు భయంకరముగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు ఈశ్వరుడు. బ్రహ్మదేవుని గర్వము అణిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుని చూసి, కుమారా, బ్రహ్మ శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మ హత్యా దోషము అంటింది. ఆ పాతకము నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలికా వ్రతము అవలంబించి క్షేత్రాలన్నీ సందర్శిస్తూ చివరకు కాశీ పట్టణం చేరు. కాశీ పట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకము నీ కనుల ముందే భస్మమైపోతుంది. నువ్విక కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించవలసినది అన్నాడు. బ్రహ్మహత్యా పాతకము వికృత రూపముతో ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కనులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది. భైరవుడు వేగంగా కదిలిపోయాడు. బ్రహ్మహత్యా పాతకము అతని వెనుకే వెళ్ళింది. ఈ రకంగా క్షేత్రాలన్నీ తిరిగి తిరిగి చివరకు కాశీ పట్టణం చేరాడు భైరవుడు. భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్యా పాతకము భగ్గున మండిపోయింది. భైరవుడు గంగా స్నానం చేశాడు. అతని శరీరము దవం కాంతులతో మిలమిలా మెరిసిపోయింది. ఆ తరువాత శివుని ఆజ్ఞ ప్రకారము కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా ఉంటూ భక్తులచే పూజలందుకుంటున్నాడు భైరవుడు. కాలభైరవ స్వామిని ఆరాధించడం వలన వారికి చెడుకాలం పోయి మంచి కాలం వస్తుందని ఋషులు మరియు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కాలభైరవుడు కాలాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. ఎటువంటి సంపాదన లేక నిరుపేదగా ఉండే వ్యక్తి కాలభైరవుడిని ఆరాధించడం వలన అదృష్టాన్ని పొంది గొప్ప స్థితిలో ఉంటాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. ప్రతినెలా కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 8వ రోజు అంటే అష్టమి రోజున కాలభైరవుడికి పూజలు చేయడం చాలా మంచిది. కాలభైరవుడు అష్టమి రోజున జన్మించారు అని పురాణాలు చెబుతున్నాయి. కాలభైరవ జయంతి రోజున ఉపవాసం ఉండి ఆయనను ప్రార్థిస్తే అన్ని రకాల కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కాలభైరవ అష్టమి రోజున కుక్కలకు ఆహారంగా పెరుగు, పాలు, తీపి పదార్థాలు తినిపించడం వలన అనేకం దరిద్రాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమి రోజున కాలభైరవుడి యొక్క జయంతి జరుగుతుంది. ఈ రోజున పితృదోషం, పుత్రదోషాలు, స్త్రీ దోషం వంటి దోషాలతో ఇబ్బంది పడేవారు ఆ రోజున కాలభైరవుడని ఆరాధించడం వలన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. కాలభైరవుడిని పూజించడం వలన ఆయన అనేక రకాల సమస్యల నుండి మనల్ని బయటపడేస్తాడు. అలాగే కాలభైరవుడు మనకి స్వప్నంలో కానీ సాధన ధ్యానంలో ఉన్నప్పుడు గాని మనకి భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను మరియు చెడు పరిణామాలను తెలియజేస్తాడని కాలభైరవ భవిష్యత్తు దర్శిని చెబుతుంది. కాలభైరవుడు సాధన కాలంలో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా గాని సాధన చేసే వారి వెంటే ఉంటాడని అతనిని కాపాడుతూ ఉంటాడని మనకి కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని పూజించడం వలన అనేక సమస్యల నుండి బయటపడవచ్చు.